ప్రాక్టీస్ చేయడానికి త్రిబుల్ లాంచ్తో డైరెక్ట్గా చేసామంటే మనకు తగిలే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఫస్ట్ స్టిక్తో ఈ మూవ్ బాగా నేర్చుకున్న తర్వాత త్రిబుల్ లాంచ్ యూజ్ చేసామంటే మనకు బాగుంటుంది. సో ఫస్ట్ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయడానికి నా రైట్ హ్యాండ్ అనేది స్టిక్ ఇలా ప్యారల్గా పెట్టుకున్నాను. ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ ఎల్బో కింద ఇలా ఇలా పట్టు ఈ టైప్లో పెట్టుకోవాలి. ఇది పొజిషన్. ఇది ఈ 2 హ్యాండ్స్ ఇది నా రైట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు నా హ్యాండ్స్ ఇలా పైకి లేపి ఈ వెనక ఉన్న రెడ్ కలర్ పార్ట్ అనేది సో ఇలా ముందు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ ఇటువైపు ఉన్న ఎల్లో కలర్ పార్ట్ అనేది డౌన్ చేస్తూ హ్యాండ్స్ కిందకి వచ్చేటట్టు చేయాలి. ఇది సెకండ్. ఓకే, 1 ఇది పొజిషన్. 2 ఇలా హ్యాండ్ లిఫ్ట్ చేసి ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. 3లో ఈ ఎల్లో కలర్ పార్ట్ అనేది హ్యాండ్స్ కిందకి వచ్చేటప్పుడు రెడీ చేయాలన్నమాట. ఓకే, 1 పొజిషన్, 2, 3. అగైన్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా ఇది 1 పొజిషన్, 2, 3. ఓకే, దీన్ని స్పీడ్లో చేసినప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో నాన్ షాక్లో ఈ మిడిల్ స్టిక్ అనేది సో ఇప్పుడు నా రైట్ హ్యాండ్తో ఇలా ప్యారల్గా పట్టుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఈ కార్నర్లో పట్టుకోవాలన్నమాట. ఒక కార్నర్తో ఇలా పట్టుకోవాలి పైనుంచి, ఇంకో కార్నర్తో కింద నుంచి ఇలా పట్టుకోవాలన్నమాట. ఇది 1 పొజిషన్. సో ఇక్కడ నుంచి ఇలా 2 హ్యాండ్స్ ఇలా పైకి లిఫ్ట్ చేసి ఇలా నాన్ షాక్ అనేది ఇలా టర్న్ చేయాలన్నమాట. 2 సైడ్కి వచ్చేలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ స్టిక్ అనేది మనకి ఇలా డౌన్ అవుతుంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ స్టిక్ అనేది మనకి చుట్టూరు ఇలా తిరిగి ముందుకు వస్తుంది అన్నమాట. ఇలా ఓకే, ఇలా సో ఇలా వచ్చేప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది, రైట్ హ్యాండ్ అనేది ఈ ఎడ్జ్కి వస్తుంది అన్నమాట, ఈ పొజిషన్కి వస్తుంది. సో ఇది మళ్ళీ పొజిషన్. ఓకే, 1, 2 again పొజిషన్, 1, 2. సో మనం ఇది స్పీడ్గా చేసినప్పుడు దీనికి 2 జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఇలా లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్స్ అనేవి ఫుల్గా లిఫ్ట్ చేయాలి. ఫుల్గా లిఫ్ట్ చేసిన తర్వాత టర్న్ చేయాలన్నమాట. అంతేగాని మనం ఇలా కొంచెం హాఫ్ లిఫ్ట్ చేసి ఇలా టర్న్ చేసామంటే ఈ స్టిక్ వచ్చి మన ఫేస్ తగ్గుతుంది ఇలా. సో అందుకనే లిఫ్ట్ చేసినప్పుడే ఇలా ఫుల్గా లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్ అనేది. సో నెక్స్ట్ ఇది స్పీడ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి నాన్ షాక్ అనేది ఆపేయాలి. ఇంకా స్పీడ్ అనేది ఆపేసి స్లోగా డౌన్ చేయాలి. సో అంటే ఎలా అంటే ఇలా ఇక్కడికి వచ్చి ఆపేసి ఆ స్పీడ్నే ఇక్కడ తీసుకురావాలి. అంతేగాని మనం ఇలా ఫుల్ స్పీడ్లో ఇలా తీసుకొచ్చేసామంటే ఇది మళ్ళీ వచ్చి మన ఎల్బోస్కి హిట్ చేస్తుంది. సో అందుకనే ఇలా ఒక హాఫ్ తిరగగానే దీన్ని స్లో చేసేయాలి. స్లో చేసామంటే ఆటోమేటిక్గా ఆ స్పీడ్ అనేది ఇక్కడ కంట్రోల్ అవుతుంది మన నాన్ షాక్ అనేది. ఓకే, 1 ఏంటంటే హ్యాండ్స్ ఇలా ఫుల్గా లిఫ్ట్ చేయాలి. 2 ఈ ప్లేస్కి రాగానే నాన్ షాక్ అనేది స్లో అయిపోవాలి. ఇంకా స్లో అయిపోయాక మెల్లగా డౌన్ చేయాలి. ఓకే, పొజిషన్, 1, 2. సో ఈ టైప్లో నాన్ షాక్ అనేది ప్రాక్టీస్ చేయాలి.